ఫ్రెండ్స్ ప్రజెంట్గా 30,000 రూపాయల బడ్జెట్లో చూద్దామంటే ఒక్క మంచి ఫోన్ కూడా దొరకట్లా. అది ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే ఒక్క మంచి ఫోన్ కూడా ఇది 30,000 32,000 33,000 దీనికి వర్త్ అనుకునే ఫోన్ ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్లు 25,000 26,000 దగ్గర లాంచ్ అయినవి రేట్లు పెరిగి 32, 33, 34,000 దాకా పోయినాయి. కొన్ని ఫోన్స్ అయితే కొత్తగా లాంచ్ అయ్యి మరీ వింత, మనకి 17,000 18,000 20,000 దాకా లాంచ్ అవ్వాల్సినవి డైరెక్ట్గా 32,000 33,000 35,000 దాకా కూడా లాంచ్ అవుతున్నాయి. అంటే ఎంట్రీ లెవెల్ 5G ఫోన్స్ ఏమో మిడ్ రేంజ్లో అవుతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఫోన్స్ ఏమో కనపడకుండా పోతున్నాయి. కొన్ని ఫోన్స్ ఇంతకుముందు మనకి 32, 33,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ సెల్లర్స్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ అనుకున్న ఫోన్స్ కూడా ప్రజెంట్గా మార్కెట్లో లేవు. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా లేవు, అమెజాన్లో కూడా లేవు, వీళ్ళ అఫీషియల్ స్టోర్లో కూడా లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అసలే చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఫోను మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది, మళ్ళీ స్టోర్లోకి రాబోతుంది, ఆన్లైన్లో అమ్మడానికి రాబోతుంది, అమెజాన్లో కూడా. అదే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్ iQOO Neo 10. ఎస్, నేను వినదాని ప్రకారం అయితే వీళ్ళు మళ్ళీ దీన్ని సేల్లోకి తీసుకురాబోతున్నారు. అలాగే 2 కొత్త కలర్స్ను కూడా యాడ్ చేస్తున్నారు. ఒకటి ఆల్పైన్ వైట్ అని చెప్పి ఇంకోటి బ్లాక్ కలర్లో ఒకటి తీసుకురాబోతున్నారు. ఎగ్జిస్టింగ్ ఉన్న 2 కలర్స్కి ఇంకొక 2 కలర్స్ యాడ్ చేసి ఇది మళ్ళీ స్టాక్లోకి రాబోతుంది. నన్ను అడిగితే సేమ్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటే మాత్రం ఇది ఆ పర్టికులర్ బడ్జెట్లో మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం, కరువులో ఉన్నాం, మనం మంచి ఫోన్లు కావాలనుకునే టైంలో. అండ్ ఇది ఎందుకంటే ఇది ఇంత తక్కువ బడ్జెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ని ఆఫర్ చేసిన ది బెస్ట్ ఫోను. ఇది సేల్లో మీకు అరౌండ్ 32 33,000 రూపాయలకే సేల్లోకి వచ్చింది విత్ కార్డ్ ఆఫర్తో. అలాంటి కేసులో ఇది మళ్ళీ వస్తే మాత్రం సూపర్ అవుద్ది. అది కాకుండా 2 కలర్స్ కూడా యాడ్ చేస్తున్నారు, వైట్ అండ్ బ్లాక్ కలర్స్. దాని తగ్గట్టుగా మీకు నచ్చిన కలర్స్ చూజ్ చేసుకోవచ్చు కూడా. ఒకసారి దీని ఓవర్వ్యూ ఆల్మోస్ట్ చాలా అయిపోయింది కదా, దీని గురించి మాట్లాడుకోండి. మనం మళ్ళీ దీనికి సంబంధించిన కొన్ని ఓవర్వ్యూస్ మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటి స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అనేవి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది, ప్లాస్టిక్ బ్యాక్తోనే వస్తుంది. చూడటానికి మాత్రం గ్లాస్ లాగా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ అయితే గుర్తుపెట్టుకోండి. 8.1 mm థిక్నెస్తో వస్తుంది, పల్స్గానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగానే ఉంటుంది. 6.7 inches వరకు డిస్ప్లే ఉంటుంది, బట్ స్టిల్ చేతిలో మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా కూడా రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. దీంట్లో 6.78 inches 1.5K రెజల్యూషన్తో AMOLED ప్యానల్ యూజ్ చేస్తారు. HDR10+ ఉంటుంది. అలాగే దీని HBM మీకు అరౌండ్ 2000 nits ఉంటుంది. దానివల్ల మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా బయట కండిషన్లో కూడా సన్లైట్ కండిషన్లో కూడా చాలా మంచిగా విజిబుల్గా ఉంటుంది. కలర్స్ కూడా వీడియోలు చూస్తున్నప్పుడు, మూవీలు చూస్తున్నప్పుడు, OTT కంటెంట్ ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ని డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే కూడా చాలా మంచి పాయింటే. ప్లాస్టిక్ బిల్డ్ ఇది ఒక్కటే తప్ప మిగతా అంతా కూడా దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్తో పాటు వీళ్ళ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 కూడా ఉంటుంది. ఇది గేమింగ్లో ఇంకా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తుంది. అది కాకుండా దీనికి ఉన్న డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి దీంట్లో 144 FPS వరకు కూడా కొన్ని గేమ్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ BGMI లాంటి కూడా చాలా హైయెస్ట్ గ్రాఫిక్స్ని ఆఫర్ చేస్తుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా చాలా సూపర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో సపరేట్గా ఒక డెడికేటెడ్ చిప్ ఉంది, గేమింగ్ చిప్. దీనివల్ల ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. దీంట్లో సపరేట్గా గేమింగ్ ప్యానల్ ఉంటుంది, దాంట్లో రకరకాల ఆప్షన్స్ మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు దాదాపు 2.4 million వరకు యాంటీ డిస్కౌంట్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను టెస్ట్ చేసినప్పుడు అంటే ఇది లాంచ్ అయినప్పుడు అరౌండ్ 1.9 million వచ్చింది. అండ్ ప్రజెంట్గా టెస్ట్ ఇక్కడ వేస్తున్నాను, ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇవాళ డేలో ఉన్నది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. పర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి గేమింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ ప్రజెంట్గా అవైలబుల్ మన మార్కెట్లోని ప్రకారం చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ కూడా. సో పెర్ఫార్మెన్స్ గేమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. కమింగ్ టు ద కెమెరా, దీనికి బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. సోనీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. 8 MP వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 32 MP కెమెరా ఉంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ పెర్ఫార్మెన్స్లో మాత్రం ఓకే, ఈ బడ్జెట్లో మాత్రం యాక్సెప్ట్ చేయదగ్గ క్వాలిటీ ఆఫ్ కెమెరాస్ని ఆఫర్ చేస్తుంది. కెమెరా కలర్స్ కూడా చాలా మంచిగానే ఇది ప్రొడ్యూస్ చేయగలదు. 4K రికార్డింగ్ క్యాపబిలిటీ బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ UI, ఇది లాంచ్ అయినప్పుడు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ప్రజెంట్కి ఇది Android 16 మీద రన్ అవుతుంది. ఇప్పుడు ఫన్ టచ్ వాయిస్ కాదు, ఆరిజిన్ వాయిస్తో ఇది రన్ అవుతుంది. ఫన్ టచ్ వాయిస్ తర్వాత ఆరిజిన్ వాయిస్ వచ్చిన తర్వాత మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా నీట్గా క్లీన్గా అనిపిస్తుంది. UI కూడా చాలా ఇంప్రూవ్ అయింది. కస్టమైజేషన్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయినాయి. లాక్ స్క్రీన్ కావచ్చు, హోమ్ స్క్రీన్ కావచ్చు, ఇంకా సెట్టింగ్స్ ప్యానల్ కావచ్చు, చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చారని ఈ పాయింట్లో మాత్రం చెప్పొచ్చు.
అలాగే దీంట్లో రెగ్యులర్ ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మంచిగానే అనిపించింది. అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లో సప్లై చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఏ ఫోన్ కూడా ఆఫర్ చేయట్లేదు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో. ఇది ఇక్కడ చాలా సాలిడ్ పాయింట్ అనమాట. సెల్లింగ్ పాయింట్ కూడా ఇది మంచిగా అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది. అరౌండ్ ఇది నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. మేము రెగ్యులర్గా మేము డీల్స్ వాడటానికి దీనికి వాడతాం. చాలా పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగానే ఉంది. అలాగే ఇది మీకు NFC సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. 2 కొత్త కలర్స్ కూడా తీసుకొస్తున్నారు వీళ్ళు. చెక్ చేసుకోండి. మంచి ప్రైజింగ్లోకి అమెజాన్లో వస్తే మాత్రం ఇది మే 2వ తారీఖు నుంచో 1వ తారీఖు నుంచో సేల్లోకి రాబోతుంది. ఒకవేళ మంచి ప్రైజింగ్లో ఉంటే మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో స్టిల్ దీన్ని కన్సిడర్ చేయదగ్గ ఫోన్. ఎలా అనిపించింది ఐక్యూన్ U10 కమ్ బ్యాక్? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.